కరీంనగర్ లో విద్యార్థులకు బిర్యానీ పులావ్ వంటల పోటీలు నిర్వహించారు. కిమ్స్ కాలేజ్ లో తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన షెఫ్ కాంపిటీషన్ లో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి ఘుమఘుమలాడే బిర్యానీలు, పులావ్లు తయారు చేసి నిర్వాహకుల మెప్పు పొందారు. హోటల్ ఇండస్ట్రీలో షెఫ్ ఉద్యోగాలకు రాను రాను డిమాండ్ పెరుగుతుంది. మెడికల్, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ రంగాలతో పాటు హోటల్ ఇండస్ట్రీలోనూ మంచి కెరీర్ ఉండే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఇండస్ట్రీలోనూ విద్యార్థులను ప్రోత్సహించేలా కరీంనగర్లో తెలంగాణ షెఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిర్యానీ వర్సెస్ పులావ్ పేరుతో వంటల పోటీలు నిర్వహించారు. కరీంనగర్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి 100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బిర్యానీ, పులావ్ తయారు చేసి తీసుకొచ్చారు. చికెన్, మటన్ బిర్యానీతో పాటు కాజు, క్యారెట్, ఇతర వెజిటబుల్ పులావ్లను ప్రదర్శించారు. విద్యార్థుల్లోని పాకశాస్త్ర నైపుణ్యాలను వెలికితీయటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు నిర్వాహకులు. తెలంగాణ ప్రజలు ఎక్కువ ఇష్టపడే లోకల్ ఫుడ్ ని గుర్తించి ప్రమోట్ చేయటం, వంటలు బాగా చేసేవారిని ప్రోత్సహించేందుకు ఈ కాంపిటీషన్ నిర్వహించామన్నారు. పోటీలో గెలుపొందిన ముగ్గురికి హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తామని, అక్కడ గెలుపొందిన వారిని జాతీయ స్థాయి పోటీలకు తీసుకువెళ్లి అవార్డులు ఇస్తామని చెప్పారు. వాళ్ళకు కెరియర్ ఆప్షన్గా అది ఇస్తున్నాం. ఎందుకంటే చాలా మంది వివిధ రంగాల్లో అంటే హోటల్ మేనేజ్మెంటే కాకుండా అంటే ఇంజనీరింగ్లో, మెడికల్ ఫీల్డ్లో, మిగతా అన్ని రంగాల్లో వెళ్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కూడా ఈక్వల్లీ ప్రామిసింగ్ కెరియర్ ఇస్తుంది అని వాళ్ళకి తెలియజేయడం ఈ కాంపిటీషన్ ద్వారా మేము ట్రై చేస్తున్నాము. హోటల్ రంగంలో ప్రవేశాలకు ఈ కార్యక్రమం గేట్ వేలా పనిచేస్తోందని, కెరీర్ ఎంచుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు నిర్వాహకులు. ఆదిలాబాద్, మెదక్లోనూ ఈ పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం హోటల్ ఇండస్ట్రీలో ఏషియన్ షెఫ్లకు మంచి డిమాండ్ ఉందని, వారిలో ఇండియన్ షెఫ్లకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఓపిక, క్రియేటివిటీ, ఆసక్తి ఉంటే హోటల్ రంగంలో మంచి భవిష్యత్తు పొందవచ్చని తెలిపారు. ఫుడ్ వచ్చేసి మనకి వాళ్ళు మెయిన్గా ముఖ్య ఉద్దేశం కాంపిటీషన్లో వాళ్ళు బిర్యానీ ఒకటి, పులావ్ ఒకటి పెట్టడం జరిగింది. ఐదర్ నాన్ వెజ్ ఆర్ వెజిటేరియన్ ఏదైనా ఆప్షన్ మనం చూస్ చేసుకోవచ్చు. దానికి ఒక అకంపెనీమెంట్ లాగా సలాడ్ కానీ, మిర్చికా సలాడ్ కానీ వాళ్ళు చేయడం జరిగింది. అండ్ మరియు ఇక్కడ ఒక 100 నుంచి 150 మంది విద్యార్థులు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫుడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. బిర్యానీ వర్సెస్ పులావ్ పోటీల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. వంటల్లో మరిన్ని ప్రయోగాలు చేసేలా ఈ పోటీలు తమకు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఈ పోటీలతో హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు, బిర్యానీ, పులావ్ వెరైటీల గురించి తెలుసుకున్నామని తెలిపారు. So today I prepared zarda pulav, which is basically originated from an Mughlai word, Urdu word, which is zarda, means it's yellowish color. It's generally a sweet dish which is a sweet in flavor. కాలేజ్ కూడా మనకి చాలా సపోర్ట్ చేసింది. అండ్ ఈ కాంపిటీషన్ ద్వారా మనకి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత చాలా హెల్ప్ అవుతుంది. లైక్ డిషెస్ చేయడానికి అండ్ ఇంగ్రీడియంట్స్ ఎవ్రీథింగ్ మనకి తెలుస్తుంది కాలేజ్లో. అండ్ దిస్ ఈస్ బెస్ట్, మంచిగా చాలా మంచి మనకి బెనిఫిట్ ఇది చేయడం వల్ల. I had prepared egg dum biryani and dessert as a carrot halwa. And and I'm a final year student, so I'm very glad to take all these memories with me along with my lifetime from this college, and I'm thankful to my college. Thank you. So the ingredients we have made and also a lot of traditional. This is a good experience for us. We came to know how professional chefs are preparing all the things and how garnishing, servings and everything are done here. వంటల పోటీల్లో హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ విద్యార్థులు కూడా పాల్గొని సత్తా చాటారు. ఇలాంటి పోటీలతో తెలంగాణ సంప్రదాయ వంటలను ప్రపంచానికి తెలియజేయవచ్చన్నారు స్థానికులు.